థంబ్‌నెయిల్ చూసేశారు కదా! ఇప్పుడేంటంటే ఫ్లాష్ కార్డ్స్‌ని నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టా. సో, అవి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టోటల్ 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. ఈచ్ వన్ 56 కార్డ్స్ వచ్చాయి. అంటే 56 ఇంటూ 4 అంటే టోటల్ కార్డ్స్ 324 అనమాట. ఈ ఫ్లాష్ కార్డ్స్‌తో పాటు మనకొక బాక్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా! ఇదొక స్లేట్‌లా ఉంది. దీంతో పాటు ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో, దీని యూజ్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక షీట్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఇండికేటర్. ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే ఆన్, ఆఫ్ స్విచ్ ఉంటుందన్నమాట. అది ఇండికేటర్ లైట్ మధ్యలో ఉండేది. బ్లూ అండ్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. ఇక్కడైతే రిపీట్ అనమాట. చూస్తున్నారు కదా! రిపీట్ సింబల్ అయితే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి వాల్యూమ్ అనమాట. ఈ షీట్ మీద ఏంటంటే దాని యొక్క ఇండికేటర్స్ కూడా ఇచ్చారనమాట. చూస్తున్నారా? ఆన్, ఆఫ్ అని అంటే ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు మనం ఆ బటన్ దగ్గర. ఆటోమేటిక్‌గా మనం ఆన్, ఆఫ్ చేస్తాం కదా! సో, ఏంటంటే ఆన్, ఆఫ్ అనేది కామన్. ఇప్పుడు ఆ బాక్స్ మనం యూజ్ చేయకుండా దాన్ని అలా ఆన్‌లో చేసి వదిలేస్తే ఆటోమేటిక్‌గా 10 మినిట్స్ తర్వాత అదేంటంటే ఆ బాక్స్ అనేది ఆఫ్ అయిపోద్ది. అంటే మన ఫ్లాష్ కార్డ్ పెట్టినా సరే అది సౌండ్ ఇవ్వదనమాట. రిపీట్ మనం కావాలనుకుంటే ప్రెస్ బటన్ చేసి రిపీట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ మనం వాల్యూమ్ బటన్ మీద నొక్కితే మనకు వాయిస్ వినిపిస్తుంది. అది ఇండికేటర్ లైట్ మధ్యలో చిన్న లైట్ ఉంది కదా! అదే రెడ్ లైట్ వస్తే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు రెడ్ లైట్ వస్తుందనమాట. బ్లూ లైట్ అంటే అది వర్కింగ్‌లో ఉంది. గ్రీన్ లైట్ అంటే అది కార్డ్స్‌ని రికగ్నైజ్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు ఎలా కార్డ్స్‌ని ఇన్సర్ట్ చేయాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. Cabbage, corn, octopus, roll, umbrella, mountain, beach, scissors, chopsticks, ₹10. cup, table lamp. కదా! ఈ విధంగా అయితే మనం ఇన్సర్ట్ చేస్తే అది వాయిస్ అనేది ఇస్తుందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే మనం ఫుడ్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్‌ని తీద్దాం. ఫస్ట్ అయితే మిల్క్ అంటే పాలు. నెక్స్ట్ బ్రెడ్ రొట్టె. నూడిల్స్‌ని తెలుగులో కూడా నూడిల్స్ అనే అంటాం. ఇక్కడ నేను ఏంటంటే ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుగులో కూడా చెప్తాను. నెక్స్ట్ శాండ్విచ్‌ని శాండ్విచ్ అనే అంటారు. ఐస్ క్రీమ్‌ని ఐస్ క్రీమ్ అనే అంటారు. పిజ్జాని కూడా పిజ్జా అనే అంటారు. ఎగ్‌ని గుడ్లు అంటారు. జ్యూస్ రసం. బిస్కెట్. రైస్ బియ్యం. స్టీక్ మాంసఖండము. చీజ్ జున్ను. రెడ్ వైన్ పీనట్ వేరుశనగ. కాఫీ. చాక్లెట్. క్యాండీ మిఠాయి. లాలీపాప్ లెట్యూస్ పాలకూర. క్యారెట్ పొటాటో బంగాళదుంప. క్యాబేజీ. కార్న్ మొక్కజొన్న. ఎగ్ ప్లాంట్ వంకాయ. టమాటా. రెడ్ పెప్పర్ ఎర్రమిరపకాయ. పంప్కిన్ గుమ్మడికాయ. పీ బఠానీ. ఆనియన్ ఉల్లిపాయ. వాక్స్ గార్డ్ పొట్లకాయ. వైట్ రాడిష్ తెల్ల ముల్లంగి. స్పినాచ్ పాలకూర. సెల్లరీ వామాకు. కుకుంబర్ దోసకాయ. బ్రోకల్లీ క్యాబేజీలో అదొక టైప్ అనమాట. లిచీ అనే అంటారు. కోకోనట్ కొబ్బరికాయ. హ్యామిమిలాన్ దోసకాయ. చెర్రీ పండు. కివి ఫ్రూట్ కివి. పైనాపిల్ అనాస పండు. పీచ్ని కూడా పీచ్ అనే అంటారు అనమాట. డ్యూరియన్ రాజపనస అంటే తొర్రెల పనస. యాపిల్ చేమరేగి పండు. పీర్ సేపుకాయ. బనానా అరటిపండు. వాటర్ మిలన్ పుచ్చకాయ. ఆరెంజ్ నారింజ పండు. స్ట్రాబెర్రీ గ్రేప్ ద్రాక్ష. లెమన్ నిమ్మకాయ. పిటాయ డ్రాగన్ ఫ్రూట్. మ్యాంగో మామిడి పండు. డంప్లింగ్ కుడుములు.
సో అయిపోయింది. మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ రాసి మీకైతే వీడియో పెడుతున్నాను, చూడండి. మీరు పిల్లలకి ఈజీగా అర్థం అవడం కోసమే ఇక్కడ నేను ఇంత టైము పెట్టి వీడియో చేస్తున్నాను. ఇంగ్లీష్ అనేది తెలుగులో మీనింగ్స్ మీకు చెప్తున్నాను. సో వీడియో లెంత్ అని ఎవరు స్కిప్ చేయొద్దు, మీకే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ కార్డ్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే వెహికల్స్, డైలీ నెసెసిటీస్. బస్ని బస్ అనే అంటాము, జీప్ని జీప్ అనే అంటాము, సబ్వేని భూగర్భ మార్గం అని అంటాము, సెయిల్ బోట్ని పడవ అని అంటాం, కేబుల్ కార్ని తంతి కార్ అంటాం, హాట్ ఎయిర్ బెలూన్. అంటే నేను ఇక్కడ తెలుగులో మీనింగ్స్ చెప్తాను, దానికి వాటి తెలుగు మీనింగ్స్ లేవన్నమాట, అవంతే. వెజిటేటర్ ట్రక్, కార్ని కారు అని అంటాం. మోటార్ బైక్, హెలికాప్టర్, పోలీస్ కారు, అంబులెన్సు, ఎయిర్ప్లేన్, ట్రక్కు, ఎయిర్ప్లేన్, స్టీమర్, స్కూల్ బస్సు, ఫైర్ ఇంజిన్, క్రయాన్, స్కూల్ బ్యాగ్, మిర్రర్ అద్దం, డాల్ బొమ్మ, బౌల్ గిన్నె, బుక్ పుస్తకం, గ్లాసెస్ అద్దాలు, ఫ్యాన్ కుంప్ దువ్వెన, టెలివిజన్ దూరదర్శిని, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్, పిల్లో దిండు, సోఫా పరుపు, వాష్ బేసిన్, చాప్ స్టిక్స్ తినే పుల్లలు, సెజర్స్ కత్తెర, టేబుల్ ల్యాంప్, కప్పు, టవల్ తువ్వాలి, అంబ్రెల్లా గొడుగు, క్లాక్ గడియారం, టేబుల్ మేజా, చైర్ కుర్చీ, సోప్ సబ్బు, టూత్పేస్ట్ టూత్ బ్రష్, మొబైల్ ఫోన్, కైట్ గాలిపటం, ఫోర్క్ ముళ్ళు, స్పూన్ చెంచా, ట్రైన్ రైలు, బైకు. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు దయచేసి, మీకు అర్థం కావడం కోసమే నేనైతే తెలుగులో చెప్తున్నాను. సో లెంత్ అని ఎవరు స్కిప్ చేయకండి. చూడండి, వీటి మీనింగ్స్ కూడా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి మీకైతే పెట్టాను. సో నేను ఒకవేళ వీడియో స్పీడ్ చేసినా సరే మీరు మళ్ళీ తీరిగ్గా ఇవి ఫ్రీగా చూడండి, మీకు వాటి మీనింగ్స్ తెలుస్తాయి. సో నెక్స్ట్ కార్డ్స్ అయితే చూసేద్దాం. టోటల్ 56 2 కార్డ్స్ అయితే అయ్యాయి, 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్. ఇప్పుడు 3rd టైప్ ఆఫ్ కార్డు చూసేద్దాం ఏంటో. యానిమల్స్ చూసేద్దాం. ఫస్ట్ డాగ్ కుక్క, హెన్ కోడి, క్యాట్ పిల్లి, డక్ బాతు. అదే టోటల్ 56 కార్డ్స్ అని మీకైతే చూపిస్తున్నాను. పిల్లి, బాతు, డక్, ఫాక్స్ నక్క, కౌ ఆవు, గోట్ మేక, పిగ్ పంది, మౌస్ ర్యాబిట్ కుందేలు, ఓల్ గుడ్లుగోబా, మౌస్ ఎలుక. సో చూడండి, కింద పుల్లలా ఉంది. సో అదేంటంటే ప్రెస్ బటన్, అది ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది అనమాట బాక్స్. ఈ రైట్లో కనిపిస్తున్నది వాల్యూమ్, మధ్యలో కనిపిస్తున్నది లైట్ అనమాట. లైట్ దేన్ని ఏది ఇండికేటర్ చేస్తుంది అనేది నేను ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పక్కన ఉన్న లెఫ్ట్లో ఉన్నది ఏంటంటే రిపీట్ అనమాట. సో మళ్ళీ రిపీట్ అవుతుంది మనం అది నొక్కితే. ఇక్కడ సైడ్కు ఉన్నది ఛార్జింగ్ పెట్టుకోవడం. ఎలిఫెంట్ ఏనుగు, లయన్ సింహం, ర్యాబిట్ కుందేలు, టైగర్ పులి, బీర్ ఎలుగుబంటి, యాంట్ చీమ, బటర్ఫ్లై సీతాకోకచిలుక, బీ తేనెటీగ, బర్డ్ పక్షి, పీకాక్ నెమలి, ఆస్ట్రిచ్ ఉష్ట్రపక్షి, స్క్వెరల్ ఉడత, క్యామెల్ ఉంటే, కంగారు
టార్టైస్ తాబేలు, జీబ్రా, షార్క్ సొరచేప. ఒకవేళ నేను వర్డ్స్ అనేవి ముందుకైనా వీడియో వెనక్కైనా సరే నేను మీకు మీనింగ్స్ పెట్టాను కనుక సో మీరు చూసుకోవచ్చు. జిరాఫీ, ఫ్రాగ్ కప్ప, షార్క్ సొరచేప, డాల్ఫిన్ నీరుపంది, వేల్ తిమింగలం, హిప్పో పెంగ్విన్, డ్రాగన్ ఫ్లై తూనిగ, క్రొకోడైల్ మొసలి, గొరిల్లా, స్టార్ ఫిష్ నక్షత్ర చేప, ప్యారెట్ చిలుక, రీనోకోర్స్ ఖడ్గమృగం, లియోపార్డ్ చిరుతపులి, క్రాబ్ పీత, లాబ్స్టర్ ఎండ్రకాయ, ఆక్టోపస్, వోల్ఫ్ తోడేలు, కోల, ఫ్లామింగో రాజహంస, సీహార్స్ సముద్ర గుర్రం, ఆల్పాకా డైనోసార్ రాక్షస బల్లి, మనమే మనుషులు, జెల్లీ ఫిష్ చేప, ఈగల్ డేగ, స్నేయిల్ నత్త. టోటల్ కంప్లీటెడ్. దీని మీనింగ్స్ కూడా నేనైతే ఇక్కడ ఇచ్చాను. సో ఎవరికైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. లాస్ట్ వన్ 4th టైప్ ఆఫ్ కార్డ్స్ అయితే చూసేద్దాం. ఇందులో జాబ్స్, పర్సన్స్, కలర్స్, షేప్స్, కాస్ట్యూమ్స్ అండ్ నేచర్ ఉంటాయి. మదర్ అమ్మ, ఫాదర్ నాన్న, సిస్టర్ అక్క లేదా చెల్లి, అంకుల్ అంటే మామ, గ్రాండ్ మదర్ అమ్మమ్మ లేదా నానమ్మ, బ్రదర్ అన్నయ్య లేదా తమ్ముడు, ఆంట్ అత్త. ఇక్కడ నుంచి కలర్స్ పర్పుల్ ఉదా రంగు, బ్రౌన్ గోధుమ రంగు, రెడ్ ఎరుపు, వైట్ తెలుపు, ఎల్లో పసుపు, బ్లాక్ నలుపు, బ్లూ నీలం, గ్రీన్ పచ్చ, ఆరెంజ్ నారింజ రంగు, స్క్వేర్ చతురస్రం, ట్రయాంగిల్ త్రిభుజం, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం, ఓవెల్ అండాకారం, సర్కిల్ వృత్తం, నర్సు, సోల్జర్ సైనికుడు, ఆస్ట్రోనాట్ గణికి, పోలీసు, ఫైర్మ్యాన్ అగ్నిమాపక సిబ్బంది, డాక్టర్ వైద్యుడు, టీచర్ ఉపాధ్యాయులు, అథ్లెట్ క్రీడాకారుడు, డ్రెస్ దుస్తులు, స్టాకింగ్ మేజోడు, హ్యాట్ టోపీ, షర్టు, ప్యాంట్స్ ప్యాంటు, టీషర్టు, స్కార్ఫ్ కండువా, బిజినెస్ సూట్ కార్యాలయ దుస్తులు, జీన్స్ జాకెట్, రవిక రెయిన్ కోట్ వాన తొడుగు, స్వెటర్ చలికోటు, గ్లౌజెస్ చేతి తొడుగులు, స్నీకర్స్ ఆట బూట్లు, మాస్క్ ముసుగు, స్కర్ట్ లంగా, సన్ సూర్యుడు, మూన్ చంద్రుడు, బీచ్ రేవు, మౌంటైన్ పర్వతం, సీ సముద్రం, రివర్ నది, రెయిన్బో ఇంద్రధనస్సు, క్లౌడ్స్ మేఘాలు, ట్రీ చెట్టు, ఫ్లవర్ పువ్వు. దీని మీనింగ్స్ కూడా నేను మీకు ఇక్కడ వీడియో తీసి పెట్టాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే హార్ట్ఫుల్గా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లెంతీ అయినా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంట్లో పిల్లలు ఏంటంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు సబ్జెక్ట్ గెయిన్ అవుతారు, ప్లస్ ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వరు. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. బాయ్.